హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. రియల్ టైం ప్లేలిస్టులు మొత్తం కూడా ప్రాజెక్టుకు సంబంధించిన రియల్ టైం ప్రాజెక్ట్స్ మొత్తం కూడా ప్లేలిస్ట్ ట్యూటోరియల్స్ అయినా చాలా ఉన్నాయండి, చూసుకోండి. ఓకేనా. కాల్ మీ 4 యాప్ ఉంది, మీకు ఏం రెజ్యూమ్స్ కానీ ఏమన్నా కెరీర్ డౌట్ ఉంటే కనుక సో మార్నింగ్ 8 టు ఈవినింగ్ 9 వరకు అందుబాటులో ఉంటుంది. దాని ఐడి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేశాను. ఇక ఇందుట్లో వచ్చేసరికి మనం మాట్లాడుకుంటే సో ఈరోజు వచ్చేసరికి డేటా సైన్స్ కోర్స్ స్టార్ట్ చేసినాం కదా ఎప్పుడో. సో అందుట్లో ఈరోజు మనము క్లీనింగ్ డేటా అంటే ఏంటో చూద్దాం. సో ఈరోజు థియరీ ఉంటుందండి, ఏమేమి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. రేపు నుంచి దాని ప్రాక్టికల్ ఉంటుంది. క్లీనింగ్ డేటా. సో మనకు డేటా సెట్స్ అంటే ఏంటంటే, మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్వి ఫైల్ ఉంది, దాన్ని డేటా సెట్ అంటాం. సో ఆ డేటా సెట్ ఏదైతే ఉందో మనకి ఇచ్చేటప్పుడు రా డేటాను పంపిస్తారు. రా డేటా అంటే అందుట్లో కరెక్ట్ డేటా ఉంటుంది, రాంగ్ డేటా ఉంటుంది, ఎంటీ డేటా ఉంటుంది, రకరకాల ఫార్మాట్లో ఉన్న డేటా కూడా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం క్లీన్ చేయాలి. అయితే దాన్ని మనం ఏమంటాం, బ్యాడ్ డేటా ఇన్ డేటా సెట్ అంటాం. వాట్ ఈస్ బ్యాడ్ డేటా ఇన్ డేటా సెట్? డేటా సెట్లో బ్యాడ్ డేటా అంటే ఏంటి? మనకి ఇచ్చే డేటా రా డేటా ఇస్తారు, అది మొత్తం మనమే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునే విధానం అనేది అక్కడున్న బ్యాడ్ డేటాను బట్టి, టైప్ను బట్టి ఉంటుందన్నమాట. అయితే ఈ బ్యాడ్ డేటాలో ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒకటి వచ్చేసరికి మనకిచ్చిన డేటా సెట్ అంటే సిఎస్వి ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ సెల్స్ ఉంటాయి. ఎంటీ సెల్స్ ప్రెజెంట్స్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ డేటా, బ్యాడ్ డేటా. రెండోది వచ్చేసరికి ఏంటంటే రాంగ్ ఫార్మాట్ డేటా ప్రెజెంట్. మూడోది వచ్చేసరికి రాంగ్ డేటా ప్రెజెంట్ ఇన్ డేటా. నాలుగోది వచ్చేసరికి డూప్లికేట్స్ ప్రెజెంట్. ఇంతకు మించి ముందుకెళ్ళవు. సో దీనంతా కూడా బ్యాడ్ డేటా అంటాం. అయితే ఇప్పుడు ఒక్కొక్కటి దాని గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది. అయితే ఏమేం చేయబోతున్నాం రేపటి నుంచి? సో ముందుగా చూసుకుంటే ఎంటీ సెల్స్ అనుకున్నాం. బ్యాడ్ డేటాలో ఎంటీ సెల్స్ ముఖ్య భూమిక పోషిస్తాయి. సో అందుట్లో మనం ఏం చేయాలి, ఆ ఎంటీ సెల్స్ని రిమూవ్ చేయాలి. కొన్నిసార్లు ఆ ఎంటీ వాల్యూస్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది మనకు కావాల్సిన వాటితో. కొన్నిసార్లు స్పెసిఫైడ్ కాలమ్స్ మాత్రమే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది ఎంటీ సెల్స్. కొన్నిసార్లు ఆ రీప్లేస్మెంట్ అనేది మీన్ ద్వారా కానీ, మీడియన్ ఫార్ములా ద్వారా కానీ, లేకపోతే మోడ్లో కానీ మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇందుట్లో మూడు రీప్లేసు, ఒకటేమో రిమూవ్ కంప్లీట్లీ. సో ఇవి ఎంటీ సెల్స్లో ఉండే 4 పార్ట్లు. వీటి గురించి ఒక్కొక్కటి రోజుకోటి 4 క్లాసులు వేసుకోండి రేపటి నుంచి. దీని తర్వాత రెండో టైప్ ఆఫ్ బ్యాడ్ డేటా ఏంటి, రాంగ్ ఫార్మాట్ డేటా ప్రెజెంట్. రాంగ్ ఫార్మాట్ అంటే అసలు ఒక కాలంలో ఇంటీజర్స్ ఉండాలి, కానీ దాని ప్లేస్లో డేట్ ఉంది. లేకపోతే ఒక కాలంలో డేట్ ఫార్మాట్ ఉండాలి, కానీ అందుట్లో వచ్చేసరికి న్యూమరికల్ నెంబర్స్ ఉంది. దాన్ని రాంగ్ ఫార్మాట్ డేటా ప్రెజెంట్. మరి దానికి ఏం చేయాలి, మనం ఫార్మాట్ చేయాలి, మనకు కావాల్సిన మోడ్లోకి మార్చుకోవాలి. అది ఒక్కొక్కటి ఎత్తుక్కుంటే వెళ్ళాలంటే కష్టం అవుతుంది కదా. అందుకని చెప్పేసి పాండాస్ లైబ్రరీ యూజ్ చేసి ఆ రాంగ్ ఫార్మాట్ డేటాని మనం ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ టైప్ ఆఫ్ బ్యాడ్ డేటా ఏంటంటే హౌ టు ఫిక్స్ రాంగ్ డేటా. రాంగ్ డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి న్యూమరికల్స్ రావాల్సిన చోటేమో క్యారెక్టర్స్ రావాల్సిన చోట న్యూమరికల్స్ వచ్చినాయి అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ రాంగ్ డేటా. సో ఇలాంటి రాంగ్ డేటాని ఎలా ఫిక్స్ చేయాలి అనేది రాంగ్ డేటాలో. ఇక నెక్స్ట్ది ఆఖరిది వచ్చేసరికి ఏంటంటే హౌ టు రిమూవ్ డూప్లికేట్ వాల్యూస్. డూప్లికేట్ వాల్యూస్ కూడా రాంగ్ డేటానే. సో ఈ డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసి మొత్తం కూడా వచ్చేసరికి ఒకే డూప్లికేట్ రాకుండా ఇన్క్యూగా ఉండాలి వాల్యూస్, దానికి ఏం చేయాలి? సో ఇవన్నీ మనం ఇందుట్లో చూడబోతున్నాం అనమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంత మనము తెలుసుకోబోతున్నాం. ఓకేనా. రేపటి క్లాస్లో ప్రాక్టికల్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.